ఆయన కేవలం 2025లోనే ప్రశ్నిస్తున్న వాళ్ళని 30,000 మందిని చంపినటువంటి కమీనేగాడు నీచుడని సంగతి ఏడుస్తున్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. పాపం వాళ్ళకి కావాల్సింది మతం. వాళ్ళని ఆ కమీనే గారి గురించి మాట్లాడితే వాళ్ళకు ఏడవడము, టీవీల ముందు సోషల్ మీడియాలో నాట్లుండలో తిట్టడం, ఇదొక్కటే తెలుసు. ఎందుకంటే వాళ్ళది మత కోణం కాదు, మతోన్మాదం అని చెప్పచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, వాళ్ళు ర్యాలీగా పోతుంటే ఒక జాతీయ జెండా రెపరెపలాడుతుంటే జాతీయ జెండాని ఆ స్తంభాన్ని ఇరగొట్టి జెండాని పీకేసే మతోన్మాదులుగా మారిపోయినటువంటి పరిస్థితులు మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మిత్రులారా, ఇరాన్, ఇజ్రాయిల్, యుఎస్ఏ ఎందుకు వీళ్ళ పంచాయింది? ఈ పంచాయి వల్ల నా దేశంలో జరిగే పరిణామాలు ఏంది అంటే సింపుల్ మిత్రులారా. ఇలా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతుంది. గ్యాస్ మనకు కావాలంటే ఖచ్చితంగా ఇరాన్ నుంచే రావాలి. దానిలో మనకు మేజర్గా 30% ఇరాన్ నుంచి వస్తుంది. ఈ గ్యాస్ కానీ, ఈ పెట్రోల్ కానీ, క్రూడ్ ఆయిల్ పెరగడం వల్ల మళ్ళా సామాన్యుల నడ్డే విరుగుతుంది. నేను ఓపెన్గా చెప్తున్నా, యుద్ధం చేయమనట్లేదు, వద్దనట్లేదు. కానీ నాకు సంబంధం లేని నా దేశంలో ఒక సైడ్ ఏమో మతం పేరుతోటి రాజకీయాలు చేస్తున్నారు, ఇంకొందరేమో ఇంకొన్ని సందర్భాలలోనేమో ఆడ క్రూడ్ ఆయిల్ పెరిగేసరికి, పెట్రోల్ ధరలు పెరిగేసరికి, గ్యాస్ ధరలు పెరిగేసరికి నా దేశంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది?